టైం తక్కువుంది. ఎలాగైనా సాధించాలి అని అనుకుంటే దేర్ ఈస్ వన్ గుడ్ కాంపోనెంట్ దట్ విచ్ నీడ్ టు బి ఇంక్రీజ్డ్ ఎక్స్‌పోనెన్షియల్లీ అండ్ దట్ విచ్ ఈస్ వాట్ వి ఆర్ డూయింగ్ ఇట్ బోత్. అదే ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లారిటీ, రివిజన్ అండ్ కవరింగ్ ద సిలబస్. లెట్ us begin this. We are going to start with what is this? Complete Vedic culture. Vedic culture 1500 BC to 600 BC మధ్యలో ఫ్లరిష్ అయింది. బట్ బిఫోర్ దిస్ లాస్ట్ క్లాస్లో మనం ఇక్కడ డిస్కస్ చేయలేదు ఒకటి పాయింట్. యప్, ఇక్కడ హరప్పన్ కల్చర్లో వాట్ ఇస్ దిస్? కాళీబంగన్. కాళీబంగన్ వాజ్ డిస్కవర్డ్ బై ఎవరు? వీళ్ళందరూ కాదు. ఇట్ ఇస్ ఎల్పి టెస్సిటోరీ. ఎల్పి TESSITORI. ఎల్పి టెస్సిటోరీ వాస్ హూ ఎక్స్కవేటెడ్ కాళీబంగన్. ఓకే, ఇంత. నౌ కమింగ్ బ్యాక్ టు వేదిక్ కల్చర్. వేదిక్ కల్చర్ అనేది ఆర్యన్స్తో స్టార్ట్ అవుతుంది. ఈ ఆర్యన్స్ ఎక్కడి నుంచి వచ్చారనేది డిబేటబుల్ క్వశ్చన్. కానీ మేజర్ థీరీస్ ఏం చెప్తాయంటే ఈ ఆర్యన్స్ అనేవాళ్ళు దే మైగ్రేటెడ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా టు ఇండియన్ సబ్ కాంటినెంట్. మొదటగా వీళ్ళు ఇండియన్ ఫ్రాంటియర్స్ అండ్ పంజాబ్లోకి వస్తారు. అక్కడ సెటిల్ అవుతారు ఇనీషియల్గా, రైట్. వీళ్ళు సెటిల్ అయ్యేదే 2000 టు 1500 BC మధ్యలో ఉంటారు ఇన్ సెవరల్ స్టేజెస్. యాజ్ ఎ డిస్కస్డ్, పంజాబ్లో స్టార్ట్ అవుతారు అండ్ ఆ పంజాబ్ నుంచి కొన్ని సెంచరీస్ అక్కడ ఉండేసి అక్కడ రిగ్వేద అనేది రాసేసి అక్కడ నుంచి మెల్లగా ఇండియా లోపలికి వస్తారు టువర్డ్స్ ద ఈస్ట్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. బోజగాయ్ ఇన్స్క్రిప్షన్. ఇక్కడ ఈ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది అని అంటే 4 వేదిక్ గాడ్స్ ఉన్నారంట. ఇంద్ర, వరుణ, మిత్ర అండ్ నసత్యాస్ ఆర్ నసత్యాస్ అంతేలేండి. ఇంద్ర, వరుణ, మిత్ర అండ్ నసత్యాస్. ఓకే, ఈ ఆర్యన్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా గ్రూప్, ఇదంతా నేను చెప్పేశాను. ఈ ఆర్యన్స్ అనే గ్రూప్ ఫస్ట్ పంజాబ్ వస్తారు కదా. పంజాబ్లో ఎక్కడ వస్తారు అని అంటే సప్త సింధు అనే రీజన్ దగ్గరికి వస్తారు. సప్త అని అంటే 7, సింధు అంటే రీజన్, రివర్స్. సప్త సింధు రీజన్, 7 రివర్స్ ఉండే రీజన్ దగ్గరికి వచ్చి సెటిల్ అవుతారు. అక్కడ నుంచి కొన్ని సెంచరీస్ తర్వాత మళ్ళీ గ్యాంజెస్ అండ్ యమున రివర్ దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకంటే రివర్ ఎక్కడ ఉంటుందో అక్కడే జనాలు ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి. దిస్ ఇస్ ఇట్. వేదిక్ లిటరేచర్. ఈ వేదిక్ లిటరేచర్లో రిగ్వేద అనేది ఒకటి ఉంటుంది. పంజాబ్లో సెటిల్ అయిన తర్వాత రిగ్వేద అనేది కంపోజ్ చేశారు ఆర్యన్స్. ఇది ప్రెజ్యూమ్డ్ అనుకుంటున్నారు. ఈ వేదిక్ లిటరేచర్లో 4 లిటరరీ ప్రొడక్షన్స్ ఉంటాయి. వేదాస్, బ్రహ్మణాస్, ఆర్యంకాస్ అండ్ ఉపనిషత్స్. వేదాస్ని సంహితాస్ అని కూడా అంటారు, రైట్. ఈ వేదాస్లో హైమ్స్ ఉంటాయి. ఆ హైమ్స్నే బ్రాహ్మణాస్లో చెప్తారనమాట. ఈ బ్రాహ్మణాస్ యొక్క కంక్లూజన్ పార్ట్సే ఆర్యంకాస్. ఆర్యంకాస్ అంటే ఏంటి? ఫారెస్ట్లో రాయబడ్డవి. ఈ బ్రాహ్మణాస్లో ఏవైతే ఉంటాయో దాని మొత్తం జిస్ట్ సమ్మరీనే ఆర్యంకాస్ అంటాం. ఉపనిషత్స్ ఆర్ వాట్ ఇస్ దిస్? వేదాంగాస్, రైట్. ఇవి 108 108 ఉంటాయి. ఇదే మొత్తం చెప్తాడు. లెట్ వి డిస్కస్ దట్ ఇన్ డీటెయిల్. ఈ వేదాస్ అనేటివి శృతిలో చెప్పబడ్డాయి. ఎందుకంటే అవి రాయబడలేదు. నేను మీకు చెప్తుంటే మీరు ఎట్లయితే వింటున్నారో అట్లా వేదాస్ చెప్పబడ్డాయి. వాటిని కొన్ని తరాల తర్వాత రాశారు. హెన్స్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ శృతి. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ వేదిక్ లిటరేచర్ ఇస్ వేదాస్. ఈ వేదాస్నే వాట్ ఇస్ దిస్? అపౌరషేయ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అపౌరషేయ అని కూడా అంటారు, రైట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వేదాస్ ఈజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ అపౌరషేయ, రైట్. ఈ అపౌరషేయ అంటే దట్ విచ్ ఆర్ నాట్ క్రియేటెడ్ బై మ్యాన్. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది, నిత్య అంటే ఆల్ టైమ్, ఎగ్జిస్టింగ్ అట్ ఎవ్రీ టైమ్. అవే వేదాస్. వేదాస్కి అపౌరషేయ, నిత్య అనే పదాలు కూడా చెప్తారనమాట వేదాస్కి బదులుగా. దెర్ ఆర్ 4 వేదాస్: రిగ్, యజుర్, సామ అండ్ అథర్వ. ఫస్ట్ 3 రిగ్, యజుర్, సామ, ఈ మూడింటిని వేదాత్రయి అంటారు. అథర్వణ వేద అందులో లేదు, రైట్. 4 వేదాస్లో రిగ్వేద ఈజ్ ద ఓల్డెస్ట్ వన్, ఓల్డెస్ట్ ఇన్ ద వరల్డ్. రిగ్వేద దీన్ని ద ఫస్ట్ టెస్టామెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని కూడా అంటారు. ఇందులో 1028 హైమ్స్. ఇంకా చెప్పాలంటే రిగ్వేదలో ఏముంటాయంటే హైమ్స్ అండ్ వర్సెస్ ఉంటాయి. హైమ్స్ 1028, వర్సెస్ 10,580. ఓకే, డివైడెడ్ ఇంటూ 10 మండలాస్. ఇవన్నీ 10 మండలాలుగా డివైడ్ చేశారు. 6 మండలాస్, సెకండ్ నుంచి 7th మండలాస్ని ఏమంటాము? గోత్ర లేదా వంశ మండలాస్ అంటాం. కులగ్రంథ్, సెకండ్ టు 7th ఈ 6 మండలాస్ని గోత్ర మండలాస్ ఆర్ వంశ మండలాస్ అంటాం. ఫస్ట్ మండల అండ్ 10th మండల ఇవన్నీ లేటర్ యాడ్ అవుతాయి అనమాట. కంప్లీట్గా దెర్ ఆర్ 10 మండలాస్. ఇందులో వాట్ ఇస్ దిస్? 10th మండల. 10th మండల అనేది పురుష సూక్త అనేది చెప్తుందనమాట. ఈ పురుష సూక్తలో 4 వర్ణాలు వస్తాయి. అవే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇప్పుడు చెప్పండి, ఈ వాట్ ఇస్ దిస్? ఈ వర్ణాస్ ఎక్కడి నుంచి వచ్చాయి? రిగ్వేదిక్ పీరియడ్ నుంచి వచ్చాయి. అండ్ దీస్ ఆర్ బిలాంగింగ్ టు వేదిక్ లిటరేచర్. నౌ రైట్, ఇంకా ఈ 4 వర్ణాస్ అనేటివి 10th మండల ఆఫ్ రిగ్వేదాలోంచి వచ్చాయి.
ఓకే. ఈ రిగ్వేద అనేది ఇట్ వాస్ రిసైటెడ్ చెప్పబడింది బై హోట్రీ HOTRI. ఓకే. ఇది రిగ్వేద గురించి. నెక్స్ట్ యజుర్వేద. యజుర్వేద ఏం డీల్ చేస్తుందంటే ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ సాక్రిఫిషియల్ ప్రేయర్స్. ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి కదా! కానీ సాక్రిఫైస్ బలిదానాలు ఇస్తూ ఉంటారు చూడండి. అప్పట్లో క్యాటిల్‌ని ఎక్కువ ఇచ్చేవాళ్ళు. వాటికి జరిపే ప్రేయర్స్‌నన్నిటిని యజుర్వేదలో ఇంక్లూడ్ చేశారు. రైట్. వీటిని కూడా రిసైట్ చేస్తారు కదా! రిసైట్ చేసే వాళ్ళని అదర్ వాయుస్ ఆర్ అద్వయూర్స్. అద్వర్యూస్ అని రాయొచ్చా? చెప్పచ్చా? వాటెవర్ ఇట్ ఈస్. అద్వర్యూస్. అద్వర్యూస్ అనేవాళ్ళు ఎవరు? ఈ యజుర్వేదాలో ఉండే సాక్రిఫైజల్ ప్రేయర్స్‌ని రిసైట్ చేసేవాళ్ళు. ఓకే. ఈ యజుర్వేద అనేది 2 పార్ట్‌లుగా డివైడ్ అయింది. కృష్ణ యజుర్వేద అండ్ శుక్ల యజుర్వేద. రైట్. ఆ! ఈ రెండిటికి వాట్ ఈస్ దిస్ ప్రోస్ అండ్ వర్స్ ఉంటాయి. ఇన్ కాంట్రాస్ట్ ఫస్ట్ 2 విచ్ ఆర్ ఇన్ దిస్ వర్స్ ఎంటైర్‌లీ. ఓకే. ఇదంతా అవసరం లేదు. ఇది వాట్ ఈస్ దిస్ ఎక్స్‌ట్రా. మీరు కావాలంటే సెకండ్ రివిజన్‌లో చదవండి. కానీ ఏది ఇంపార్టెంటో అది. యజుర్వేద 2 రకాలుగా డివైడ్ అయింది. కృష్ణవేద, కృష్ణ యజుర్వేద అండ్ శుక్ల యజుర్వేద. ఇది గుర్తుపెట్టుకుందాం. యజుర్వేద గురించి ఇంతే. 2 పార్ట్‌లుగా డివైడ్ అవుతుంది. ఇది యజుర్వేదలో సాక్రిఫైజల్ ప్రేయర్స్ చెప్తారు. అది చెప్పే వాళ్ళని అధ్వయూర్స్ అంటాం. ఓకే. సామవేద. సామవేద అనేది ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ చాంట్స్. చాంట్స్. ఓకే. చాంట్స్. ఆ! ఇంతవరకు ఓకే. రైట్. ఓకే. సామవేద గురించి అంతే. ఇట్ వాస్ రిసైటెడ్ బై ఉద్గాట్రి. సామవేదాలో ఏముంటాయి? చాంట్స్. ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ చాంట్స్. ఇట్ వాస్ రిసైటెడ్ బై ఉద్గాట్రి. అండ్ ఈ సామవేదాలు ఏముంటాయి? మ్యూజిక్. చాంట్స్ అంటే ఏంటి? మెలోడీ, మ్యూజిక్, పాటలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా! అవన్నీ సామవేదలో ఉంటాయి. అంతే. సామవేద గురించి కూడా 3 పాయింట్లు. అథర్వణ వేద. వన వేద ఈజ్ మ్యాజికల్ ఫార్ములాస్, మ్యాజికల్ స్పెల్స్, మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ అథర్వణ వేదలో ఉంటాయి. ఇట్ ఈస్ ఎ బుక్. నౌ ఇట్ ఈస్ ద ఫోర్త్ అండ్ లాస్ట్ వన్ కంటైన్స్ చార్మ్స్ అండ్ స్పెల్స్ టు వార్డ్ ఆఫ్ ఈవిల్స్, డిసీజెస్, మంత్రాలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ. రైట్. ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ వేదాస్ ఫర్ ద లాంగ్ టైమ్. బట్ ఫైనల్లీ అథర్వణ వేద కూడా 4 వేదాస్‌లో ఇంక్లూడ్ అయ్యి 4 అయినాయి. బ్రాహ్మణాస్. ఎక్కడ బ్రాహ్మణాస్ ఎక్కడొచ్చింది? ఇవి వేదాస్ గురించి. నెక్స్ట్ బ్రాహ్మణాస్. రైట్. బ్రాహ్మణాస్. బ్రాహ్మణాస్ అనేటివి హైమ్స్ ఆఫ్ వేదాస్ గురించి చెప్తాయి. ఈ హైమ్స్ ఎక్కడి నుంచొచ్చినాయి? వాట్ ఈస్ దిస్? రిగ్వేదాలో వచ్చినాయి. రైట్. దీస్ ఆర్ రిటన్ ఇన్ ప్రోస్. రిచువలిస్టిక్ ఇన్ నేచర్. పదాలు ఇంపార్టెంట్. ప్రోజ్‌లో రాశారు. రిచువలిస్టిక్ ఇన్ నేచర్ అండ్ బ్రాహ్మణ అంటే ఏంటంటే సాక్రిఫైస్. దేర్ ఆర్ వేరియస్ సాక్రిఫైసెస్ అండ్ రిచువల్స్ దట్ వర్ బీన్ ఎలాబొరేట్‌లీ డిస్కస్డ్ ఇన్ ద బ్రాహ్మణాస్ అనే బుక్‌లో. రైట్. హ్మ్. ప్రతి ఒక్క వేద ఋగ్వేద, యజుర్, సామ, అథర్వణ వేదలో ప్రతి ఒక్క వేద కొన్ని బ్రాహ్మణాస్‌కి అటాచ్ అయి ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ ఆల్ హైమ్స్. ఋగ్వేదలో ఐతరేయ అండ్ కౌష్టికి కౌష్టికి అంటాం. యెస్. ఐతరేయ అండ్ కౌష్టికి. ఈ 2 ఐతరేయ బ్రాహ్మణ అండ్ కౌష్టికి బ్రాహ్మణ. రైట్. ఈ 2 ఋగ్వేదకు అసోసియేటెడ్. రైట్. యజుర్వేద శతపథ. ఇది ఇంపార్టెంట్. యజుర్వేదకి శతపథ. శతపథ ఈస్ ద ఓల్డెస్ట్ అండ్ ద లార్జెస్ట్ బ్రాహ్మణ. శతపథ అండ్ తైత్తరీయ. ఈ రెండేంటి? శతపథ అండ్ తైత్తరీయ ఆర్ ద బ్రాహ్మణాస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు యజుర్వేద. సామవేదకి పంచవిష, చందోగ్య, జైమాన్య అండ్ షద్వింష్. ఓకే. పంచవిష, షద్వింష్ ఈ 2 ఇంపార్టెంట్. పంచవిష, షద్వింష్. చాందోగ్య, జైమ్ జైమినాయ. జైమినాయ. ఐయామ్ లిటిల్ దిస్ మచ్ వాట్ ఈస్ దిస్? ఎక్కడ పదాలు తప్పుగా పలికేస్తానేమో అనిపిస్తుంది. బట్ యెస్, సామవేదలో 4 ఉన్నాయి. పంచవిష, షడ్వింష్, చందోగ్య అండ్ జైమినాయ. అథర్వణ వేద ఒకటే గోపత. గోపత బ్రాహ్మణ ఈజ్ అసోసియేటెడ్ విత్ అథర్వణ వేద. ఇలానే అడుగుతాడు. ఇవంతా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు. వెరీ ఇంపార్టెంట్. అరణ్య. అరణ్య అంటే ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ టెక్స్ట్ అనేటివి రాయబడ్డాయి ఫారెస్ట్‌లో కాబట్టి అరణ్యక అని వచ్చింది. ఇవేంటి అనంటే ఆర్ ద కంక్లూడింగ్ పోర్షన్స్ ఆఫ్ బ్రాహ్మణాస్. అదే ఫస్ట్‌లో చెప్పా. ఉపనిషత్స్ ఆర్ ఫిలాసాఫికల్ టెక్స్ట్స్. రైట్. ఇవి వేదాంతాలని కూడా అంటారు. చెప్పా ఇవి 108 అని. దీంట్లో వాట్ ఈస్ దిస్ ఓల్డెస్ట్ ఉపనిషత్ ఏది అంటే బృహదారణ్యక. రైట్. ఓల్డెస్ట్ ఉపనిషత్ ఈజ్ బృహదారణ్యక. ఇంతవరకుతో వేదిక్ లిటరేచర్ అయిపోతుంది. నెక్స్ట్ వేదిక్ లిటరేచర్ యొక్క వేదిక్ ట్రెడిషన్ 600 బీసీ టు 600 ఏడీ. ఓకే. ఇక్కడ ఏమైపోతుందంటే ఈ లిటరేచర్ ఆఫ్ వేదిక్ ట్రెడిషన్‌ని స్మృతిగా చెప్తారు. స్మృతి అనంటే యాజ్ ఐ డిస్కస్డ్ విత్ యూ, స్మృతి జ్ఞాపకం పెట్టుకోవడం. ఎందుకంటే ఈ వేదాస్ ఇవన్నీ ఏమైతే రాయబడల, చెప్పబడింది. చెప్పబడింది కాబట్టి వినాలి. రిమెంబరెన్స్ లిటరేచర్ అంటాం. స్మృతి. లిటరేచర్ ఆఫ్ వేదిక్ ట్రెడిషన్‌ని స్మృతి అని అంటాం. ఇవి 6 లిటరరీ వర్క్స్ రాయబడ్డాయి. గుర్తుపెట్టుకొని రాయబడ్డాయి. ఇవి రాయబడ్డవేవి 6. 6లో వేదాంగాస్, స్మృతిస్, ఒకటి మహాకావ్యాస్, పురాణాస్, ఉపవేదాస్, షడ్ దర్శనాస్. ఇవి 6 ఉంటాయి. రైట్. వేదాంగాస్ 6, స్మృతి
6 మహాకావ్యాస్ 2 పురాణాస్ 18 పాపులర్ ఉన్నాయి. ఉపవేదాస్ 4 షడ్ దర్శనాస్ అంటే 8 షడ్ అంటే 8 అనుకుంటున్నా. ఒక్క నిమిషం ఒకసారి చూస్తా. యెస్ 6 సో 6 యెప్. వేర్ ఈస్ ఇట్? యెస్ షడ్ దర్శనాస్ ఇస్ 6. సిక్స్త్ పాయింట్ ఇస్ షడ్ 6. వెరీ గుడ్. ఈ వేదాంగాస్ ఆర్ సూత్రాస్ అనేటివి 6 ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఒక్కొక్కటి డిస్కస్ చేస్తాం. బట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. శిక్ష అంటే ఫోనెటిక్స్. 6 వేదాంగాస్. శిక్ష. శిక్ష అనేది ఫోనెటిక్స్‌ని డీల్ చేస్తుంది. అండ్ ద ఓల్డెస్ట్ టెక్స్ట్ ఆన్ ఫోనెటిక్స్ ఏది? ప్రతి ప్రతిశాఖ్య. యెస్ ప్రతిశాఖ్య అంతేనా? ప్రతిశాఖ్య. ప్రతిశాఖ్య అనేది శిక్ష యొక్క ఓల్డెస్ట్ టెక్స్ట్ ఇన్ ఫోనెటిక్స్. శిక్ష అంటే ఇట్ డీల్స్ విత్ ఫోనెటిక్స్. కల్పసూత్రాస్ అంటే రిచువల్స్. గుర్తుపెట్టుకోండి శిక్ష, ఫోనెటిక్స్, కల్పసూత్ర, రిచువల్స్. ఫస్ట్ ఇవి చేసుకుందాం. నేను జ్ఞాపకం. వ్యాకరణ అంటే గ్రామర్ మీకు తెలిసిందే. నిరుక్త అంటే ఎటిమాలజీ. నిరుక్త అంటే నిఘంటువు. గుర్తుపెట్టుకోండి. చంద అంటే మెట్రిక్స్. మెట్రిక్స్ అంటే యూనిట్స్ ఉంటాయి కదా అవి. జ్యోతిష ఆస్ట్రానమీ. మళ్ళీ డిస్కస్ చేద్దాం. శిక్ష, ఫోనెటిక్స్, ప్రతిశాఖ్య అంతేనా? ప్రతిశాఖ్య ఈజ్ ద ఓల్డెస్ట్ టెక్స్ట్ ఆన్ ఫోనెటిక్స్. కల్పసూత్రాస్ అనేటివి రిచువల్స్. గృహసూత్ర అండ్ ధర్మసూత్రాస్ ఇవన్నీ సూత్రాస్ అనమాట. దీస్ ఆర్ సూత్రాస్ ఆర్ ఫార్ములాస్ రిగార్డింగ్ టు కల్ప ఆర్ రిచువల్స్. వ్యాకరణం గ్రామర్. పాణిని రాసిన అష్టాధ్యాయి ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ గ్రామర్ బుక్ ఇన్ ద వరల్డ్. రైట్. పాణిని రాసిన అష్టాధ్యాయి ఈజ్ రిగార్డింగ్ గ్రామర్ బుక్ వ్యాకరణ. ఇవన్నీ వేదాంగాస్. నిరుక్త ఎటిమాలజీ గురించి. ఎటిమాలజీ అంటే ఎట్లా ఒక పదాన్ని పలకాలనేసి. దాట్ ఈస్ వాట్ నిఘంటు అనేది ఓల్డెస్ట్ వర్డ్ కలెక్షన్ ఇన్ ద వరల్డ్. నిఘంటువు అని అంటాం కదా తెలుగులో. ఓల్డెస్ట్ వర్డ్ కలెక్షన్. అందులో నిరుక్త అనేది ఓల్డెస్ట్ డిక్షనరీ ఆఫ్ ద వరల్డ్. రైట్. నిరుక్త అని అంటే ఏంటి? మనకు డిక్షనరీ. డిక్షనరీ ఏం చెప్తుంది? ఎటిమాలజీ, హౌ టు ప్రొనౌన్స్ అ వర్డ్. అది ఫోనెటిక్స్ కదా. ఓకే. ఎటిమాలజీ అంటే వర్డ్ ఫార్మేషన్ గురించి చెప్తుంది. మై మిస్టేక్. రైట్. ఎటిమాలజీ అంటే వర్డ్ ఫార్మేషన్ గురించి చెప్తుంది. నిరుక్త ఓల్డెస్ట్ డిక్షనరీ. నిర్ఘంటువు ఓల్డెస్ట్ వర్డ్ కలెక్షన్ అంతే. చంద అంటే మెట్రిక్స్. రైట్. పింగళి రాసిన చంద సూత్రాస్ అనేది ఫేమస్ టెక్స్ట్ అనమాట. పింగళి రాసిన చంద సూత్ర అనేది చంద. ఇట్ డీల్స్ విత్ మెట్రిక్స్. ఇట్ ఈస్ ఫేమస్. జ్యోతిష ఆస్ట్రానమీ. వేదాంగ జ్యోతిష. ఏముని? లగద్ముని అనే అతను వేదాంగ జ్యోతిష రాశారు. అండ్ ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ జ్యోతిష టెక్స్ట్. ఇట్ ఈస్ జ్యోతిష దట్ విచ్ డీల్స్ విత్ ఆస్ట్రానమీ. ఈ 6 వేదాంగాస్ ఇవి. నెక్స్ట్ స్మృతిస్ ఆర్ 6 ఫేమస్ స్మృతిస్. దీంట్లో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ద థింగ్ ఈస్ మనుస్మృతి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ప్రీ గుప్తా పీరియడ్. గుప్తా కంటే ప్రీ. అండ్ ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ స్మృతి టెక్స్ట్ మనుస్మృతి అనేసి. రైట్. ఇవంతా అవసరం లేదు నాకు తెలిసి. బట్ ఎస్ ఇవి అవసరం అని అనుకుంటే వాట్ ఇస్ దిస్? యూ కమ్ బ్యాక్ టు ద వాట్ ఇస్ దిస్ ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత యూ కమ్ బ్యాక్ అండ్ యూ చెక్ దిస్ వన్స్. సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్లో. బట్ ఎస్ ఫస్ట్ ఫేమస్ స్మృతిస్ మనుస్మృతి, ఓల్డెస్ట్ ప్రీ గుప్తా పీరియడ్ అంతవరకు. నారద స్మృతి. రైట్. యజ్ఞవకల్య యజ్ఞవాక్య స్మృతి. ఎస్ యజ్ఞవాక్య స్మృతి, నారద స్మృతి అండ్ పరశార, బృహస్పతి, కాత్యాయన స్మృతి. ఇవి 6 ఉన్నాయన్నమాట. ఈ 6లో ఈ లాస్ట్ 4 అయితే గుప్తా పీరియడే. అండ్ మిగతా 2 మాత్రం ప్రీ గుప్తా పీరియడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. గుప్తా పీరియడ్‌లోని 4, ప్రీ గుప్తా పీరియడ్‌లో 2. ఆ 2 ఏవి? వాక్య అండ్ మనుస్మృతి. యజ్ఞవాక్య అండ్ మనుస్మృతి ఆర్ ప్రీ గుప్తా. అందులో మనుస్మృతి ఈజ్ ద ఓల్డెస్ట్. రైట్. ఇక్కడికి స్మృతి అయిపోయినాయి. వెరీ గుడ్. స్మృతి అయిపోయినాయి. నెక్స్ట్ మహాకావ్య. రామాయణ, మహాభారత. ఈ రెండింటిని ఎపిక్స్ అంటారు. పురాణాస్ అనరు. ఈ మహాకావ్యాస్ అనేటివి 2 రామాయణ, మహాభారత. అవి గురించి చూద్దాం. రైట్. ఎపిక్స్. 2 మహాకావ్యాస్ ఎపిక్స్. ఫస్ట్ రామాయణ వాల్మీకి రచించారు. మహాభారత వేదవ్యాస్ రచించారు. రైట్. రామాయణాన్ని ఆది కావ్య అని కూడా అంటారు. రైట్. గుర్తుపెట్టుకోండి. రామాయణ ఇట్ ఈస్ నాట్ మహాభారత. రామాయణాన్ని ఆది కావ్య అని కూడా అంటారు. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఎపిక్ ఇన్ ద వరల్డ్. రైట్. నెక్స్ట్ ఈ రామాయణలో యాక్చువల్గా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 24,000 శ్లోకాస్. ఒరిజినల్గా 6,000 ఉండేటివి. ఫైనల్గా 24,000 అయినాయి. కానీ ఈ వాట్ ఇస్ దిస్ రామాయణ అనేది 7 ఖండాస్, 7 ఖండాలుగా ఆర్ సెక్షన్స్గా డివైడ్ చేయబడింది. రైట్. ఈ రామాయణ అనేది 7 ఖండాలుగా లేదా సెక్షన్స్గా డివైడ్ చేయబడింది. ఫస్ట్ అండ్ 7th ఖండాలు వర్ ద లేటెస్ట్ అడిషన్స్ టు ద రామాయణ. నౌ మహాభారత వేదవ్యాసుడు రచించారు. లాంగెస్ట్ ఎపిక్ ఇన్ ద వరల్డ్. గుర్తుపెట్టుకోండి. ఇది ఓల్డెస్ట్ ఈజ్ రామాయణ. ఓల్డెస్ట్ ఏది? రామాయణ. లాంగెస్ట్ ఈజ్ మహాభారత. యుగాలు సాగుతాయి కాబట్టి లాంగెస్ట్ ఎపిక్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఆఫ్ ద వరల్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అట్ ప్రెజెంట్ దీంట్లో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. ఒరిజినల్గా అయితే 8,000 ఉండేవి. రైట్. కానీ తర్వాత యాడ్ అయ్యి 1,00,000 అయినాయి. బట్ ఈ మహాభారత అనేది 18 పర్వాలుగా డివైడ్ అయింది.
18 పర్వాలుగా లేదా చాప్టర్స్‌గా డివైడ్ అయింది. ఇందులో భగవద్గీత కూడా ఉంటుంది. భగవద్గీత అనేది భీష్మ పర్వంలోని మహాభారతంలోని భీష్మ పర్వంలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది. అగైన్ మహాభారత అనేది 18 పర్వాలుగా డివైడ్ అయింది. 18 పర్వాలు. అందులో ఒక పర్వం భీష్మ పర్వం. అందులో నుంచి భగవద్గీత అనేది ఎక్స్ట్రాక్ట్ చేశారనమాట. నెక్స్ట్ శాంతి పర్వం. శాంతి పర్వం అనేది లార్జెస్ట్ పర్వం ఇన్ మహాభారత. ఈ పర్వాల్లో అన్నిటికంటే పెద్దది ఏది అంటే శాంతి పర్వం. శాంతి పర్వం. ఓకే. నెక్స్ట్ ఇంతవరకు మహాకావ్యాస్ అయిపోయినాయి. వాట్ ఈస్ దిస్? ఎస్, మహాకావ్యాస్ ఇక్కడికి అయిపోయింది కదా. ఈ మహాకావ్యాస్ అయిపోయినాయి. పురాణాలు. పురాణాల గురించి వచ్చింది. పురాణ మీన్స్ ఓల్డ్. పురాణ వాళ్ళ గాడి అంటాం కదా. పురాణ మీన్స్ ఓల్డ్. దే ఆర్ 18 ఫేమస్ పురాణాస్. అందులో మత్స్య పురాణ ఇస్ ద ఓల్డెస్ట్ పురాణిక్ టెక్స్ట్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పురాణం వస్తుంది. భాగవతం, విష్ణు, వాయు, వాట్ ఇస్ దిస్? బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. భగవత్ పురాణం. ఈ పురాణాలన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, కానీ ఈ పురాణాల్లో 5 సబ్జెక్ట్స్ గురించి డీల్ చేస్తారు. సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, నెక్స్ట్ వంశను చరిత. ఇది రెండోసారి మనం మాట్లాడుతున్నాం. రైట్. పురాణాస్ గురించి వచ్చింది ఎక్కడ? క్రోనలాజికల్ గురించి. ఇది యూపీఎస్సీలో వచ్చిందని కూడా ఫస్ట్ వీడియోలో చెప్పా. అక్కడ వచ్చింది. ఈ పురాణాస్లో వాట్ ఇస్ దిస్? మత్స్య పురాణ ఓల్డెస్ట్. ఇవి ఇంపార్టెంట్. అండ్ దీంట్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర అండ్ వంశానుచరిత. రైట్. ఉపవేదాస్. ఉపవేదాస్ ఎక్కడొచ్చింది? రైట్. ఎక్కడుంది ఉపవేదాస్? రైట్. ఉపవేదాస్ అనేటివి వాట్ ఆర్ దిస్? ట్రెడిషనలీ అసోసియేటెడ్ విత్ వేదాస్. దీస్ ఆర్ 4 ఇన్ నంబర్. రైట్. ఆయుర్వేద మెడిసిన్, గంధర్వవేద మ్యూజిక్, ధనుర్వేద ఆర్చరీ, శిల్పవేద ఆర్ అథర్వవేద ఈజ్ అథర్వణవేద. దట్ విచ్ డీల్స్ విత్ అథర్వవేద క్రాఫ్ట్, వెల్త్. విశ్వకర్మ వస్తాడు. విశ్వకర్మ అథర్వణవేదతో సంబంధికుడు. ఓకే. ఆయుర్వేద మెడిసిన్ అనేది ఋగ్వేదతో అసోసియేటెడ్. గంధర్వవేద ఆర్ మ్యూజిక్ అంటే ఏంటి? సామవేద అని చెప్పాము. రైట్. యజుర్వేద అనేది క్షత్రియుల గురించి సంబంధించింది. ధనుర్వేద ఆర్ ఆర్చరీ. ఇట్ ఈస్ యజుర్వేదాలో ఒక అసోసియేషన్ అనమాట. అందుకే ఉపవేద అంటాం. యజుర్వేదాలో ఒక సబ్ పార్ట్ ధనుర్వేద ఆర్చరీ గురించి. సామవేదాలో ఒక పార్ట్ గంధర్వవేద మ్యూజిక్ గురించి. ఋగ్వేదాలో ఒక పార్ట్ మెడిసిన్ గురించి ఆయుర్వేద. అథర్వణ వేదలో ఒక పార్ట్ శిల్పవేద లేదా అర్థవేద. ఇట్ ఈస్ రిగార్డింగ్ సైన్స్ దట్ విచ్ డీల్స్ విత్ క్రాఫ్ట్, వెల్త్ అండ్ విశ్వకర్మ. ఉపవేదాస్ 4. వేదాస్ 4, ఉపవేదాస్ 4. 6 స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ, దోస్ ఆర్ కాల్డ్ షడ్ దర్శనాస్. ఇక్కడ అయిపోయిందా? ఇది అయిపోయింది. 6 స్కూల్స్ షడ్ దర్శనాస్ ఆఫ్ వాట్? ఫిలాసఫీ. ఎక్కడ పోయింది? 6 స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చూసుకోవాల్సింది నేను రికార్డ్ అవుతుంది దాన్ని. ఓకే. 6 స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ, షడ్ దర్శనాస్. ఇవి 6. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే సింపుల్ రిపిటేషన్. కానీ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏదన్నా మనకు తెలిసినవి ఏమైనా ఉన్నాయంటే పతంజలి ఫౌండ్ చేసిన దర్శన పేరేంటి? నాట్ దట్. పతంజలి ఫౌండర్ హ్యాస్ వాట్ ఇస్ దిస్? ఫౌండ్ యోగ దర్శన. గౌతమ బుద్ధ ఉన్నారు కదా. ఇక్కడ రెండు చూడండి సేమ్ ఉన్నాయి. ఇక్కడ న్యాయ దర్శన అంటున్నాం, న్యాయ సూత్ర అంటున్నాం. టెక్స్ట్ ఏంటి అంటే సూత్ర, దర్శన పేరు ఏంటి అంటే న్యాయ. అంతే. సో రెండు ఒకటే ఉన్నప్పుడు ఒకటే మాట్లాడతాం. గౌతమ అనంటే ఎవరు? న్యాయం అంటే న్యాయంగా ఉంటాడు, అట్లా ఉంటారు కాబట్టి గౌతమ ఈజ్ న్యాయ సూత్ర, పతంజలి యోగ సూత్ర. ఇది రెండు నాకు గుర్తున్నాయి. రైట్. ఈ రెండైతే ఓకే. నెక్స్ట్ కన్నడ ఈజ్ వైశేషిక సూత్ర. కన్నడ ఈజ్ వైశేషిక సూత్ర. దర్శన అంటే వైశేషిక దర్శన. సో అడ్జెక్టివ్ ఏదైతే సబ్జెక్ట్ అయితే వైశేషిక. రైట్. సబ్జెక్ట్ ఏదైతే అడ్జెక్టివ్ ఈజ్ వైశేషిక. కపిల సంఖ్య సూత్ర. కపిల ఈజ్ ఫర్ సంఖ్య సూత్ర, నంబర్ సూత్రాస్. ఓకే. పతంజలి యోగ, గౌతమ న్యాయ సూత్ర, కన్నడ వైశేషిక సూత్ర, జామిని పూర్వ మీమాస సూత్ర. జైమిని ఈజ్ రిలేటెడ్ టు పూర్వ మీమాస సూత్ర. నెక్స్ట్ బదరాయన ఈజ్ బ్రహ్మసూత్ర. బీ ఫర్ బదరాయన, బీ ఫర్ బ్రహ్మసూత్ర. బ్రహ్మ ఆర్ వేదాంత సూత్ర. రైట్. బదరాయన బ్రహ్మసూత్ర. మీమాస అంటే అంతేలేండి, ఇదంతే అంతే. ఇక్కడ ఏదైనా చేంజ్ అవుతుందా? నథింగ్. షడ్ దర్శనలో మాత్రం వాట్ ఈస్ బదరాయన అంటే బ్రహ్మసూత్ర ఆర్ వేదాంత సూత్ర. బదరాయన ఈజ్ ఫర్ వేదాంత ఆర్ ఉత్తర మీమాస. ఓకే. ఇది రెండు ఇంపార్టెంట్ అండి. మీమాసలు ఇవే ఉన్నాయి చూడండి. పూర్వ మీమాస, ఉత్తర మీమాస, ఈ రెండు. ఓకే. బై దిస్ వీ కంప్లీట్ దిస్. లెట్ మీ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ డే.